మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నిప్పు పెట్టారు. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జోగి రమేష్ ఆయన కుటుంబం ఇంట్లో లేని సమయంలో ఈ దాడి చోటు చేసుకుంది. తొలుత రాళ్లు రువ్వారు, తరువాత తగలబెట్టారు అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి యాకూబ్ అందిస్తారు. యాకూబ్, ఇప్పుడు జోగి రమేష్ ఇంటి వద్ద పరిస్థితి ఎలా ఉంది? దాడి చేయడానికి అసలు ప్రధాన కారణం ఏంటి? అంటే నిన్న జరిగిన వైసీపీ తిరుమల గడ్డు ప్రసాద్ ఎక్కడికక్కడ నిరసన కార్యక్రమాలు ఆ క్రమంలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్రంలో ముఖ్యమైన నేతలు మంత్రులు అవ్వచ్చు, అదేవిధంగా నేతలు అవ్వచ్చు, వాళ్ళ ఇంటి మీదకి దాడులు చేసిన పరిస్థితి అయితే నిన్న నుంచి కొనసాగుతుంది అని కూడా చెప్పుకోవచ్చు. కీలకంగా నిన్న అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్రం మొత్తం దుమారం రేపింది అని కూడా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి వాళ్ళ ఇంటి మీద దాడి చేశారు, పూర్తిగా ఇంటిని కూడా ధ్వంసం చేసిన పరిస్థితి. అదే పరిస్థితుల్లో ఈ రోజు ఇబ్రహీంపట్నం సాయంత్రం పూట ఒకేసారి పెద్ద ఎత్తున సుమారుగా వేలాది మంది టీడీపీ కార్యకర్తలు జోగి రమేష్ ఇంటి దగ్గరికి రావడం జరిగింది. ఒకేసారి రాళ్ల దాడి చేయడం జరిగింది. ఈ క్రమంలో బాటిల్స్ లో పెట్రోల్ తీసుకొచ్చి ఆ పెట్రోల్ బాటిల్ ని కూడా విసరడం జరిగింది. మనం విజువల్ లో కూడా చూపించే ప్రయత్నం చేస్తాము. ఆ పైన భాగంలో పెట్రోల్ బాటిల్ తో దాడి చేయడంతో అక్కడ ఉన్న పూర్తిగా ఫర్నిచర్ మొత్తం కాలిపోయిన పరిస్థితి కూడా ఉంది. చాలా వరకు వైసీపీ శ్రేణులు ఇక్కడ చేరుకున్నారు, ఈ దాడిని ఖండిస్తున్నారు. జెడ్పీ చైర్పర్సన్ కూడా ఉన్నారు, వైస్ చైర్పర్సన్. మేడం చెప్పండి, అసలు ఏంటి పరిస్థితి ఇప్పుడు? కూటమి ప్రభుత్వం ఈ రోజు కావాలని మా మీద జోగి రమేష్ గారి ఇంటి మీద దాడి చేయడం జరిగింది. మధ్యాహ్నం 2 గంటల నుంచి కూడా వాళ్ళందరూ కూడా ఒక రెడ్ బుక్ రాజ్యాంగం మేము చేస్తున్నాము అని నిరూపించడం కోసం అడ్రోడ్ రింగ్ సెంటర్ నుంచి కూడా వాళ్ళందరూ గ్యాదర్ అయ్యి ఈ రోజు రమేష్ గారు లేని సమయంలో వారి ఇంటి మీదకి వచ్చి పెట్రోల్ తో బాటిల్ దేశాలు తీసుకొచ్చి వాళ్ళ ఇంటి మీదకి విసిరి వాళ్ళ ఇంటి గుమ్మం తగలబెట్టడం జరిగింది. లోపల ఉన్నటువంటి మా మీద కూడా రాళ్లు విసరడం జరిగింది. లోపల కూడా రాళ్ళు విసిరారు, చెక్కలు విసిరారు, మరియు పెట్రోల్ బాటిల్స్, గాజు సీసాలు కూడా ఎవరెవరు ఉన్నారు లోపల? అప్పుడు నేను, మా వారు, ఇంకా కొంతమంది రాణి కార్యకర్తలు, ఇంకా చాలా మంది కూడా మేము లోపల ఉన్నాం. కానీ కూడా వాళ్ళని మేము ఏమీ అనలేదు. ఎందుకంటే పోలీసు వారు దగ్గరుండి మా మీద ఈ రోజు పోలీసు వ్యవస్థ దగ్గరుండి మా మీద దాడులు అనడానికి ఇదే నిదర్శనం. ఎంతమంది పోలీసులు మేము ఇక్కడికి వస్తున్నప్పుడు కూడా ఎంతమంది ఉన్నారంటే 6 పోలీసులే ఉన్నారు. పోలీసు వ్యవస్థ ఈ రోజు ఏం చేస్తుంది? వాడు మా ఇంటి మీద దాడి చేయమని ప్రోత్సహిస్తుందని మాకు తెలుస్తుంది. అంటే ప్రస్తుతం మీకు ఎన్ని గంటలకు తెలిసింది ఇక్కడ జోగి రమేష్ గారు ఇప్పుడు ప్రస్తుతం తిరుపతిలో ఉన్నట్టుగా తెలిసింది? తిరుపతిలో ఉన్న సమయంలో కావాలని ఈ దాడి చేశారంటారా? కావాలనే దాడి చేశారండి. మాకు 3:30 గంటలకి మాకు తెలిసిందండి. మాది పక్కనే ఉన్న మూలపాడు గ్రామం. మేము 3:45 ఇక్కడికి వచ్చాము. 4 గంటలకి ఈ దాడి జరిగింది. అంటే ఇప్పుడు గతంలో కూడా జోగి రమేష్ గారు చంద్రబాబు ఇంటికి వెళ్ళి దాడి చేయడం జరిగింది. ఆ నేపథ్యంలో అప్పటి నుండి వాళ్ళు గట్టితో ఈ దాడి చేశారు అనడానికి దానికైతే మేమైతే అనుకోవట్లేదండి. మేము ఆ రోజు కూడా చెప్తున్నాము, జోగి రమేష్ గారు చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వినతి పత్రం ఇవ్వడానికి వెళ్ళారు అనే మేము చెప్తున్నాం. ఆ రోజు మేము వెళ్ళి దాడి చేయలేదే. ఈ రోజు మా ఇంటి దగ్గర మేము చూపిస్తాం రండి మీ అందరికి, మీడియా కూడా, ఎంత అమానుషంగా టీడీపీ వాళ్ళందరూ గూండాలుగా చేశారని తెలుస్తుంది. నిన్న కూడా నిరసన చేశారు. ఆ క్రమంలో లోకేష్ మీద వ్యాఖ్యలు చేశారు అని కూడా తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా ఇప్పుడు కార్యకర్తలు, లోకల్లో ఉన్న కార్యకర్తలు కానివ్వండి, బయట నుంచి వచ్చిన కార్యకర్తలు, టీడీపీ కార్యకర్తలు ఈ దాడికి పాల్పడ్డారు అని కూడా తెలుస్తుంది. అవునండి, నిన్నైతే మేము ఏమి తప్పుడు వ్యాఖ్యలు చేయలేదండి. మేము చెప్పింది ఏంటంటే ఇలా మా మీద అక్రమంగా ఇలా జరుగుతుంది అని జోగి రమేష్ గారు చేశారు తప్పితే వేరే విధంగా లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారిని కానీ ఆయన వ్యక్తిగతంగా దూషణ చేయలేదు. ఇది మనం విజువల్ లో కూడా చూపించే ప్రయత్నం కూడా చేద్దాము. అది మన లోపలికి వెళ్లే ప్రయత్నం కూడా చేద్దాం. ఈ పరిస్థితుల్లో మనం పూర్తిగా సుమారుగా 5 గంటల నుండి ఇక్కడ ఇబ్రహీంపట్నం జోగి ఇంటి దగ్గర ఒక ఉధృత వాతావరణం కొనసాగిందని కూడా చెప్పుకోవచ్చు. మన రాళ్లతో పూర్తిగా దాడి చేసిన విజువల్ కూడా ఇక్కడ చూడొచ్చు. అదే పరంగా ఈ పరిస్థితుల్లో పైన ఎటువంటి పరిస్థితి ఉంది అనేది కూడా చూపించే ప్రయత్నం కూడా చేద్దాము. జోగి రమేష్ ఇంటి పైన, అంటే మనం ఇంటి పై భాగానికి వెళ్తున్నాము. ఈ మెట్లు మార్గాల రాళ్లు వీసిన విజువల్స్ కూడా చూపించే ప్రయత్నం కూడా చేస్తున్నాము. పై భాగంలో నిప్పు అంటించిన విజువల్స్ కూడా, ఎక్స్క్లూజివ్ విజువల్స్ కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నాము. చూడొచ్చు పెద్ద ఎత్తున ఇక్కడ పెట్రోల్ బాటిల్ తో విసిరేయడంతో ఇక్కడ నిప్పులు ఎగిసిపడినాయి అని కూడా చెప్పుకోవచ్చు.
పూర్తిగా ఈ దాడి ఒక పక్కన వైసీపీ ఖండిస్తున్నప్పటికీ టీడీపీ శ్రేణులు మటుకి పూర్తిగా కావాలనే కక్ష కట్టి ఈ దాడి చేశారు అని కూడా తెలుస్తుంది. ఈ పరిస్థితి ఇప్పుడు కూడా పెద్ద తలుపు ఉంది, ఆ తలుపు కూడా పూర్తిగా అన్నిటి ఆవుతయిందని కూడా చెప్పుకోవచ్చు. మరో పక్కన చూసుకుంటే ఇక్కడ పూర్తిగా శ్రేణులు వచ్చి ఈ రాళ్లి దాడి చేయటం, ఆ తర్వాత అద్దాలు పడగొట్టడం, మరో పక్కన మళ్ళీ వైద్యుడి శ్రేణులు చూస్తున్నాము. పూర్తిగా వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున రావడం జరిగింది. ఇబ్రహీంపట్నం రెండు వైపు వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. మరో పక్కన పోలీసులు కూడా వాళ్ళని ఆపే ప్రయత్నం అనేది కూడా చేస్తున్న విజువల్స్ కూడా చూపించే ప్రయత్నం కూడా చేస్తున్నాము. ఈ పరిస్థితుల్లో కొంత ఇబ్రహీంపట్నం దగ్గర ఒక ఉద్రిక్త వాతావరణం అయితే కొనసాగుతుందని కూడా యాకూబ్, వంశీ చెప్పండి. మొత్తంగా చూస్తున్నాం అక్కడ ఫర్నిచర్ కూడా కొంత దగ్ధమైనట్టుగా తెలుస్తుంది. మరలా అటు ఇరు పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు అదేవిధంగా అభిమానులు కూడా అక్కడికి చేరుకుంటున్న పరిస్థితి. సో ఏంటి, పోలీసులు వాళ్ళని ఏమైనా కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నారా? ఇంకా ఎక్కువ పోలీస్ ఫోర్స్ ఏమైనా అక్కడికి చేరుకుంటుందా? ప్రస్తుతం ఏంటి ఇంటి వద్ద ఉన్న తాజా పరిస్థితి? సుమారుగా ఇప్పటికే గంటన్నర పైన సమయం అయింది ఈ దాడికి సంబంధించి. మనం మరోసారి విజువల్లో కూడా చూపించే ప్రయత్నం చేద్దాము. వైసీపీ శ్రేణులు జోగి రమేష్ ఇంటి వద్దకు పెద్ద ఎత్తున రావడం జరిగింది. లోకల్ గా ఉన్న కార్యకర్తలు మాత్రమే ఇక్కడికి రావడం జరిగింది. అదే విధంగా ఇక్కడ ఉన్న పరిస్థితిని పూర్తిగా పోలీసులు అదుపు చేయడానికి అయితే ప్రయత్నిస్తున్న పరిస్థితి. మరో పక్కన టీడీపీ శ్రేణులు ఇప్పటికే దాడి చేసి ఇక్కడ నుండి బయటికి వెళ్ళిపోయారు. వాళ్ళని అయితే ఇక్కడ నుంచి బయటికి పంపించిన పరిస్థితి. మరో పక్కన వైసీపీ శ్రేణులు మటుకు ఇక్కడ భారీగా వచ్చి ఇక్కడ నినాదాలు చేస్తున్న పరిస్థితి. కావాలని కక్షపూరితంగా ఇటువంటి దాడులు చేశారు అనేది కూడా ఇప్పుడైతే వైసీపీ శ్రేణులు అయితే చెప్తున్న పరిస్థితులు కూడా ఉన్నాయి అని కూడా చెప్పుకోవచ్చు. మనం మరోసారి కిందకి వెళ్లే ప్రయత్నం చేద్దాము. వాళ్ళతో మాట్లాడి వైసీపీ శ్రేణులతో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాము. ఈ పరిస్థితుల్లో ఈ పూర్తిగా ఈ అగ్నికి ఆహుతైంది మెయిన్ డోర్ అని కూడా చెప్పుకోవచ్చు. ఈ లోపల భాగాన కూడా కొంతవరకు పూర్తిగా డ్యామేజ్ అయింది. అదే విధంగా రాళ్ల దాడి చేయడంతో పూర్తిగా అద్దాలు మొత్తం ధ్వంసమైంది అని కూడా చెప్పుకోవచ్చు. మరో పక్కన చూడొచ్చు, మనం లిఫ్ట్ కి సంబంధించి రెండు అద్దాలు ఉంటాయి. రెండు అద్దాలు కూడా పూర్తిగా పగిలిపోయిన పరిస్థితి. అంటే పూర్తిగా ఈ దాడి కావాలని కక్షపూరితంగానే చేసినట్టుగా అయితే మనకైతే తెలుస్తుంది. ఈ పరిస్థితుల్లో ఈ రోజు పూర్తిగా నిన్న జరిగిన అంబటి రాంబాబు ఇంటి దగ్గర దాడికి జోగి రమేష్ ఇంటి దగ్గర దాడి పూర్తిగా కావాలనే చేశారు అనేది కూడా తెలుస్తుంది. ఎందుకంటే గతంలో కూడా అంటే కల్తీ మద్యం కేసులో కూడా ప్రధానంగా జోగి రమేష్ ని అరెస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత కూడా జోగి రమేష్ పూర్తిగా చంద్రబాబుని గురించి మాట్లాడడం కూడా జరిగింది. లోకేష్ తో కానివ్వంటే లోకేష్ సంబంధించి కానీ అదే విధంగా చంద్రబాబు సంబంధించి కీలకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఇది మనం విజువల్ లో చూపిస్తున్నాం. ఇది జోగి రమేష్ పార్టీ ఆఫీస్ కూడా చెప్పుకోవచ్చు. ఈ పార్టీ ఆఫీస్ కూడా పూర్తిగా రాళ్లతో ఇక్కడ ఉంది అని కూడా చెప్పుకోవచ్చు. ఇది ఓవరాల్ గా ఇక్కడ సుమారుగా గంట నుండి ఒక ఉద్రిక్త వాతావరణం అయితే వస్తుంది. ప్రస్తుతం అయితే పోలీసు అదుపులో పూర్తిగా ఉందని కూడా చెప్పుకోవచ్చు. రైట్ యాకూబ్, మొత్తంగా చూస్తున్నాం భారీగా శ్రేణులు అక్కడికి చేరుకుంటున్నట్టుగా తెలుస్తుంది. వైసీపీ శ్రేణులు ఇంకా అక్కడికి తరలి వస్తున్నారా? పోలీసులు ఏమైనా ఆంక్షలు విధిస్తున్నారా? సో మొత్తంగా పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం పోలీసులు చేస్తున్నారా? ఏం జరుగుతుంది? ఇప్పుడు మనం కింద మళ్ళీ ఇంటి దగ్గర నుంచి కింద భాగంలో వచ్చాము. ఇక్కడ కూడా చూడొచ్చు భారీగా ఇక్కడ వైసీపీ రైట్, మొత్తంగా కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. జోగి ఇంటిపై తెలుగుదేశం పార్టీకి చెందిన కార్యకర్తలు దాడి చేశారన్నట్టుగా
అక్కడ సమాచారం అయితే అందుతుంది. తొలుత టీడీపీ కార్యకర్తలు రాళ్లు రువినట్టు చెప్తున్నారు. జోగి ఇంట్లో లేని టైంలో ఈ దాడి జరిగినట్లుగా చెప్తున్నారు. ఒకవైపు అంబటి రాంబాబు విమర్శలు సద్దుమణగక ముందే ఇప్పుడు జోగి ఇంటిపై దాడి చేయడాన్ని వైసీపీ శ్రేణులు తీవ్రంగా ఖండిస్తున్న పరిస్థితి. మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటికి తెలుగుదేశం కార్యకర్తలు నిప్పు పెట్టారని వైసీపీ శ్రేణులైతే చెప్తున్న పరిస్థితి. సో మొత్తంగా కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి. యాకూబ్, మొత్తంగా చూస్తున్నాం వైసీపీ శ్రేణులు అదేవిధంగా ఆ పార్టీకి చెందిన ముఖ్య నాయకులు కూడా జోగి ఇంటి వద్దకు చేరుకున్నట్టుగా తెలుస్తుంది. ఏంటి, ఏమైనా కార్యాచరణ ప్లాన్ చేస్తున్నారా? నిరసన వ్యక్తం చేసే ప్రయత్నం చేస్తున్నారా? ఏంటి, ఏం జరుగుతుంది? ఖచ్చితంగా, ఎందుకంటే వైసీపీ శ్రేణులు పూర్తిగా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. అంటే ముందుగానే పక్కా ప్రణాళికలతోనే టీడీపీ శ్రేణులు చేశారని కూడా ఇప్పుడు వైసీపీ శ్రేణులు అయితే చెప్తున్నారు. నాగిరెడ్డి గారు ఉన్నారు. నాగిరెడ్డి గారు, ఏంటి ఈ పరిస్థితి? ఇంత మామూలుగా కావాలనే చేశారా ఇదంతా? సార్ 100 సార్లు 100కి 100 సార్లు నేను ఒకటే చెప్తున్నా, కావాలనే పకడ్బందీగా గత రాత్రి నుండి ఒక ప్లాన్ ప్రకారంగా లోకేష్ బాబు స్థానిక ఎమ్మెల్యేని చివాట్లు పెడితే వెంటనే దీని మీద రెస్పాండ్ అయ్యి ఇంపటి రాంబాబుని చేశాము. ఇక్కడ కూడా చేయాలనే భావంతో ఉదయం 11 గంటల నుంచి ప్లాన్ చేస్తున్నారు సార్. ఈ విషయం మా నాయకులకు తెలిసి ఏసీపీ గారికి, డీసీపీ గారికి, ఇక్కడున్న సిఐ గారికి అందరూ కూడా ఇంటిమేట్ చేస్తే వాళ్ళు ఏం చేస్తారు, కాలనీ నుండి దొంగపూడి నుండి రౌడీ షీటర్స్, బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ ని ఇచ్చారు. ఇచ్చిన విషయం పోలీసు వారికి కూడా తెలిస్తే వాళ్ళని ఇక్కడ రాకుండా కట్టడి చేయాల్సింది పోయి స్థానికంగా ఉన్న నేతలతో 500 మందితో ఇక్కడికి వచ్చి వాళ్ళందరూ దాడులు చేశారు సార్. ఈ సమయంలో ఓన్లీ పోలీసులు 6 ఉన్నారు. 6 ఉన్నారండి. సిగ్గుచేటు. పోలీసు వ్యవస్థ ఎలా ఉందో ఆలోచించండి. ఒక మనిషిని చంపడానిక, లేకపోతే ఇళ్ల మీద దాడులు చేసి ఎవరిల్లు ఎవరు దాడి చేస్తారు? రేపొద్దున మీ పరిస్థితి ఏంటి ఆలోచించండి. మైలవరం నియోజకవర్గంలో ఈ సంస్కృతి ఎందుకు నేర్పుతున్నారు? కృష్ణప్రసాద్ గారు, మీరు చెప్పండి. ఈ సంస్కృతి మైలవరం నియోజకవర్గంలో ఎప్పుడైనా ఉందా? మీరు వచ్చాకే స్టార్ట్ అయింది. ఇది ఆలోచించుకోండి. మీరు ఇత్తు పెడితే ఇత్తున్నర పెట్టడానికి రేపు భవిష్యత్తు చాలా ఉంది. తెల్లారుతుంది, పొద్దుపోతుంది. అది ఒకటి చూసుకోండి. అంటే ఓవరాల్ గా చూసుకుంటే ఇప్పుడు గతంలో ఉన్న కక్షపూరితంగా చంద్రబాబు ఇంటి మీద దాడి చేయడం, ఆ తర్వాత మద్యం కేసులో అరెస్ట్ చేసిన తర్వాత కూడా బయటకు వచ్చిన తర్వాత కూడా కావాలని ఖచ్చితోనే ఇదంతా చంద్రబాబు గారు కానివ్వండి, అదేవిధంగా లోకేష్ రెడ్ బుక్ కానీ జరుగుతుందంటారా? సార్, ఇది మాత్రం భలే మంచి మాట అడిగారండి. ఒక్కటే చెప్తున్నానండి, అక్రమ మద్యం, నకిలీ మద్యం తయారీదారులు అందరూ ఈ స్థానికంగా ఉన్న ప్రజలందరికీ తెలుసు, స్థానికంగా ఉన్న నాయకులకు తెలుసు. ఎవరు నకిలీ మద్యం తయారీదారులు, ఎవరు దాని పంపిణీదారులు, ఎక్కడెక్కడ డంపులు పెట్టారో వాళ్ళందరికీ తెలుసు. వాళ్ళ డేటా గానీ, వాళ్ళ యొక్క అకౌంటబిలిటీ గానీ, వాళ్ళ సీసీ కెమెరాలు కానీ, వాళ్ళ ఫోన్లు కానీ సీజ్ చేయకుండా అన్యాయంగా జోగి రమేష్ గారు వెళ్ళి ఇగో ఇది తప్పని చూపించినందుకు ఆయన మీద కేసు పెట్టారు. కేసు పెట్టి చంద్రబాబు గారి ఇంటికి గతంలో నిరసన తెలియజేయడానికి వెళ్ళిన కోపాన్ని కడుపులో పెట్టుకుని ప్రభుత్వం తమ చేతిలో ఉంది కదా అని చెప్పి రెడ్ బుక్ మీద పిచ్చి రాసుకుని ఆ రాష్ట్రంలో భాగంగా జోగి రమేష్ గారిని 83 రోజుల పాటు జైల్లో ఉంచారు. ఓకే, అయినా మీ కస్తేర్లా జోగి రమేష్ గారి ఇంటి మీద దాడి చేశారు. అయ్యా, దాడి చేయడానికి, దాడి చేసిన వాళ్ళకి ఒకటే చెప్తున్నా, అట్టుకి అట్టున్నారా ఎప్పుడు సిద్ధంగానే ఉంటుంది. ఇది మన భారతదేశంలో ఒక నానుడి. ఈ నానుడి భవిష్యత్తులో తీరాలని ఆ దేవదేవుణ్ణి కోరుకుంటున్నానంతే. అంటే మరో పక్కన అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు టీడీపీ శ్రేణుల్లో తీవ్ర దుమారం లేపింది. వాళ్ళు కావాలని అంబటి రాంబాబు అటువంటి వ్యాఖ్యలు. ఒకే ఒక మాట, రాగి పెట్టి చెంపమే కొడితే అవతల కొట్టడానికి కలుస్తాడు, తిట్టడానికి కలుస్తాడు. అంబటి రాంబాబు సిచ్యువేషన్ కూడా ఆ రోజు అదే. అంబటి రాంబాబు గారు మాట్లాడిన తప్పే, కానీ ఆ వయసులో, అంత పెద్ద వయసులో ఆయన్ని లంజా కొడక, లంబడీ కొడక అని చెప్పి అడ్డగోలు బూతులు తిడుతుంటే ఆ ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేక, ఎమోషన్ తట్టుకోలేక ఆయన ఒక పదం వాడిన మాట నిజమే. దానికి వెంటనే మంచి రాజనీతి గలవాడు కనుక ఆయన వెంటనే క్షమాపణ చెప్పాడు. ఆ క్షమాపణతో జీర్ణించుకోలేని కోతి మొక్కలు, కొన్ని శాడిస్ట్ మొక్కలు ఇళ్లపై దాడులు చేసి అంబటి రాంబాబు గారిని 8 గంటల పాటు ఏకదాటిగా దాడులు చేస్తూనే ఉన్నారు. ఇది వీళ్ళ రాక్షస పాలనకు పరాకాష్ట. ఎన్ని జీవితాలతో ఆడుకుంటారు, ఎంత మందిని పట్టాను పెట్టుకుంటారు చెప్పండి. అంటే ఇప్పుడు అదే పరిస్థితి ఇప్పుడు జోగి రమేష్ రైట్ ఇంటి దగ్గర అయింది. అది రోల్ మోడల్ గా తీసుకున్నారు సార్. అది రోల్ మోడల్ గా తీసుకుని పిచ్చి రాతలో ఉన్న రెడ్ బుక్ దాన్ని తీసుకొచ్చుకుని ఆయన ఆదేశిస్తాడు, వీళ్ళు పాటిస్తారు. స్థానికంగా ఉన్న పోలీసు వ్యవస్థ అంతే, అక్కడ ఉన్న నాయకులైన అంతే. ఈ పోలీసు వ్యవస్థ పసుపు పోలీసు వ్యవస్థ, 3 సింహాల పోలీసు వ్యవస్థ లేదు. పసుపు పోలీసు వ్యవస్థ ఉంది. దాని వల్లే ఈ పరిస్థితుల్లో నిజంగా పోలీసులు కళ్ళు తెరిస్తే
ఎవరు ఇక్కడ ఉండరు, ఎవరు రాలేరు. పోలీసులు ఛేదించుకుని రాగలరా? ఎందుకండి ఈ పరిస్థితులు? చెప్పండి, మీరు చెప్పండి. ఇది ఓవరాల్ గా చూస్తుంటే మనం పూర్తిగా ఈ రోజు జరిగిన ఘటన పూర్తిగా వైసీపీ శ్రేణిలో ఒక ఆందోళన అయితే వ్యక్తం అవుతున్న పరిస్థితి. అయితే ఇది ఇక్కడతో ఆగే పరిస్థితి అయితే కనబడుతుంది. ఎందుకంటే నిన్న అంబటి రాంబాబు ఇల్లు, ఈ రోజు జోగి రమేష్ ఇల్లు, ఇద్దరు మంత్రులు, మాజీ మంత్రులు అవడం, అదేవిధంగా మాటల యుద్ధంలో వీళ్ళిద్దరు కూడా అదే దాటుగా ఉంటారు. కాబట్టి ప్రస్తుతం జోగి రమేష్ తిరుపతిలో కూడా ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఆయన కూడా మాట్లాడడం జరిగింది. ఈ పరిస్థితిలో రేపు ఏం జరుగుతుంది? అయితే పూర్తిగా గత కొద్ది రోజుల నుండి జోగి రమేష్ జైలు నుండి బయటికి వచ్చిన తర్వాత ఇటువంటి ఘటనలు జరగటం, అదేవిధంగా పూర్తిగా ఈ పరిస్థితుల్లో రాజకీయాలు అయితే వేడెక్కాయని చెప్పుకోవచ్చు. ఏపీ రాజకీయాల్లో పూర్తిగా తిరుపతి లడ్డు విషయంలో సుప్రీంకోర్టు చేసిన మాటలు కానివ్వండి, అక్కడి నుండి పూర్తిగా లడ్డు మీద వివాదం కానివ్వండి, ఈ పరిస్థితుల్లో ఆ వివాదాన్ని పూర్తిగా వైసీపీ పోయింది. కాబట్టి దీనికి అడ్డుకట్ట వేయడానికి పూర్తిగా టీడీపీ శ్రేణులు అయితే పూర్తిగా కావాలని చేస్తున్నారని కూడా వైసీపీ చెప్తుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే గత కొద్ది రోజుల నుండి జోగి రమేష్ తో పాటు అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. నిన్న జరిగిన పూర్తిగా వైసీపీ శ్రేణులు పూర్తిగా ఆ లడ్డు వ్యవహారంలో గుళ్ళ దగ్గర పూజా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఆ తర్వాత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపిందని కూడా చెప్పుకోవచ్చు. ఈ దుమారం నిన్న ఈ రోజు వాళ్ళ ఇళ్ల పైన దాడులు చేసే పరిస్థితులు కూడా నెలకొన్నాయి అని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు ఈ రాజకీయాలు ఏ విధంగా మలుపు తిరుగుతాయి, రేపు నుండి ఏ విధంగా ఉంటాయి అనేది కూడా చూడాలి. రైట్, థ్యాంక్ యూ యాకూబ్.